హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే, మేము విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్లో డ్వాక్రా బజార్ అని ఒక పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారనమాట. ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఈ ఎగ్జిబిషన్లో 5 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి, అన్నీ దొరుకుతాయి. బట్టలు, క్లిప్స్, యాక్సెసరీస్ అన్నీ. నాకైతే మెయిన్గా బేబీ గర్ల్ యాక్సెసరీస్ అయితే చాలా ఉన్నాయి. ఈ క్లిప్స్, బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్స్ ఇలాంటివి నాలాగా ఎవరైనా బేబీ గర్ల్ మదర్స్ ఉంటే మాత్రం చాలా దొరుకుతున్నాయి ఇక్కడ. నేనైతే మా రుత్తుకే ఎక్కువ కొన్నాము మాకంటే. అండ్ ఈ ఎగ్జిబిషన్ డిసెంబర్లోనే స్టార్ట్ అయింది. అరౌండ్ డిసెంబర్ 15th ఏమో స్టార్ట్ అయింది. ఇది జనవరి 20th దాకా ఉందన్నమాట. ఆల్రెడీ చాలామందికి తెలుసు. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే 20th లోపు విజిట్ చేయండి. అండ్ ఇక్కడ చూపిస్తున్న ఈ క్లిప్స్ అన్నీ ఏమో అరౌండ్ 25 రూపీస్ నుంచి 200 దాకా ఉన్నాయి. ఈ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఏమో 45 రూపీస్ అన్నమాట. అండ్ ఇటు సైడ్ ఉండే రబ్బర్ బ్యాండ్స్ ఏమో 35, 45 అలా ఒక్కొక్క కాస్ట్ నుంచి ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్. ఈ బ్యాంగిల్స్ కూడా అంతే, స్టార్టింగ్ ఫ్రమ్ 50 రూపీస్ టు 200, 300 దాకా ఉన్నాయి అన్నమాట. మనం బార్గెన్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు కొంచెం తగ్గిస్తున్నారు. అండ్ ఈ హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఏమో 50 రూపీస్. అండ్ కొన్ని స్టాల్స్లో అయితే అస్సలు ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు, కానీ కొన్ని స్టాల్స్లో మంచిగా బార్గెన్ చేస్తే మాత్రం చాలా వరకు తగ్గిస్తున్నారు. ఈ మఫ్లర్ లాగా ఉండే హెయిర్ బ్యాండ్స్ ఏమో 100, ఇవేమో 150, ఇవేమో అరౌండ్ 200, 250 అనమాట. అండ్ ఇవేమో 350 చెప్పారు. బట్ ఈ స్టాల్ ఎంట్రన్స్లోనే ఉండడం వల్ల కొంచెం కాస్ట్ అంతా ఎక్కువే అనిపించింది. లోపల ఉండే వేరే స్టాల్స్లో ఇంత కాస్ట్ అయితే చెప్పట్లేదు. వీటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే చెప్తున్నారు అనమాట. ఇవేమో మిర్రర్స్, పాకెట్ మిర్రర్స్. ఇవి అంతే 180 చెప్పారు, బట్ లాస్ట్ 120కి ఇస్తామని చెప్పారు. అండ్ ఇవి సర్కిల్లో అండ్ రెక్టాంగిల్లో 2 షేప్స్ ఉన్నాయి. ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట. ఎక్కడికైనా క్యారీ చేయడానికి ఈజీగా చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ ఇవేమో చైన్స్, మన వెస్ట్రన్ డ్రెస్సెస్కి బాగా సూట్ అవుతాయి అన్నమాట. ఇవేమో స్టార్టింగ్ ఫ్రమ్ 180 రూపీస్ ఉన్నాయి. ఒక్కొక్క చైన్ ఒక్కొక్క కాస్ట్ ఉంది. బేస్డ్ ఆన్ ద క్వాలిటీ అండ్ డిజైన్ వాళ్ళు కాస్ట్ డిఫరెంట్గా చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నాయన్నీ నేను ఆల్మోస్ట్ కవర్ చేయడానికి ట్రై చేశాను. ఆడ లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల అంత క్లియర్గా అయితే రాలేదు. ఈ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఏమో 20 రూపీస్, 10 రూపీస్ అలా ఉన్నాయి. ఈ రబ్బర్ బ్యాండ్ ఏమో 20 రూపీస్ అన్నమాట. ఇవన్నీ చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవన్నీ ఏమో ఇయర్ రింగ్స్, మన స్టడ్స్ లాగా అన్నమాట. ఇవేమో స్టార్టింగ్ ఫ్రమ్ 25 రూపీస్. అండ్ ఈ హ్యాంగింగ్స్ ఏమో స్టార్టింగ్ ఫ్రమ్ 50, 75 అలా ఉన్నాయి. ఒక్కొక్కటి ఇది కూడా అంతే, ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్. చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి, అన్ని డ్రెస్సెస్కి సూట్ అవుతాయి. అండ్ ఈ క్లిప్స్ కూడా అంతే, స్టార్టింగ్ ఫ్రమ్ 20 రూపీస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ మా రుత్తు ఆల్రెడీ ఒక హెయిర్ బ్యాండ్ తీసుకొని పెట్టేసుకుంది నాకు కావాలని చెప్పి. అండ్ ఈ చిన్న పర్ల్ క్లిప్స్ ఏమో 30 రూపీస్. ఈ క్లిప్స్ కూడా అంతే 30 రూపీస్. ఇవి కూడా అంతే చాలా క్యూట్గా ఉన్నాయి. మేము ఈ స్టాల్లోనే ఈ క్లిప్స్ తీసేసుకున్నాం 30 రూపీస్ ఇచ్చి. బట్ లోపల ఇంకొక స్టాల్లో చూస్తే 20 రూపీస్కి ఇస్తున్నారు అనమాట. సో ఇది స్టార్టింగ్లోనే ఉండడం వల్ల అందరం అంటే ఈజీగా దీనికి అట్రాక్ట్ అయిపోతాం. బట్ ఇక్కడ కంపారిటివ్లీ కాస్ట్ ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ ఎవరైనా వెళ్తే మాత్రం కొంచెం చూసుకొని తీసుకోండి. అండ్ ఈ రబ్బర్ బ్యాండ్స్ కూడా అంతే 45, 50 రూపీస్ ఉన్నాయి. ఇది ఇటు సైడ్ ఉండేవన్నీ ఏమో 35 రూపీస్, అటు సైడ్ ఉండేవేమో 40, 45 చెప్తున్నారు అనమాట. ఇవన్నీ ఏమో చిన్నపిల్లల యాక్సెసరీస్ అన్నమాట. చిన్న క్లిప్స్ అండ్ హెయిర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి. ఇవేమో హెయిర్ బ్యాండ్, ఇదేమో అంటే మన క్లిప్ మోడల్లో వస్తుంది. ఇది 50 రూపీస్ చెప్పారు. అండ్ ఇది రబ్బర్ బ్యాండ్ మోడల్లో కూడా ఉంది. అండ్ ఈ సన్ఫ్లవర్ షేప్లో ఉండే క్లిప్ ఏమో 30 రూపీస్ అన్నమాట. ఇందాక క్లిప్ మోడల్ అని చూపించా కదా, ఇదేమో రబ్బర్ బ్యాండ్ మోడల్ అన్నమాట. సో ఇది 2 టైప్స్ కూడా దొరుకుతున్నాయి. అండ్ ఇవి కూడా అంతే, అన్ని బేబీ గర్ల్ యాక్సెసరీస్ చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ బటర్ఫ్లై షేప్లో ఉండే క్లిప్ ఏమో 50 రూపీస్. ఈ సెట్ ఆఫ్ క్లిప్స్ ఏమో 50 రూపీస్ అన్నమాట. ఈ 2 క్లిప్స్ కలిపి 50 రూపీస్.
ఇవన్నీ ఏమో లేడీస్ ఫుట్వేర్ అనమాట. ఇవేమో 300 రూపీస్ అని చెప్పారు. మన ట్రెడిషనల్ వేర్కి అయితే బాగా సూట్ అవుతాయి. అండ్ ఇవేమో లంగా బ్లౌజెస్ అన్నమాట చిన్నపిల్లలవి. ఇవంతే 1 ఇయర్ పిల్లలకైతే 1000 రూపీస్ అని చెప్పారు. అలా ఏజ్ వైజ్ అండ్ మన సెలెక్ట్ చేసుకునే మెటీరియల్ వైజ్ కాస్ట్ వేరీ అవుద్ది. బట్ స్టార్టింగ్ అయితే 1000 రూపీస్ నుంచి స్టార్టింగ్ అని చెప్పారు. నెక్స్ట్ ఇవేమో శారీస్ అనమాట. కాశ్మీర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవంతే 1800, 1500. అండ్ అక్కడ ఆయన ఫోల్డ్ చేస్తున్న శారీ ఏమో 1800 చెప్పారు. అది కలర్ అయితే చాలా డీసెంట్గా ఉన్నింది. అండ్ క్లాత్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మేమైతే శారీస్ ఎక్కువ చూడలేదు బికాజ్ ఆల్రెడీ మా శారీ షాపింగ్ అయిపోయింది కాబట్టి జస్ట్ వేరే వాళ్ళు చూస్తుంటే నేను కొంచెం రికార్డ్ చేశాను అంతే. ఇవన్నీ ఏమో కాటన్ శారీస్ అనమాట. ఇదేమో 1800 చెప్పారు. అండ్ ఈ పక్కన లైట్ లెమన్ ఎల్లో కలర్దేమో 1500 అనమాట. సో ఈ కాటన్ శారీస్ కూడా అంతే, ఒక్కొక్క మెటీరియల్ని బట్టి కాస్ట్ వేరీ అవుతుంది. ఇవన్నీ ఏమో మెన్స్ వేర్ అన్నమాట. మెన్స్ కూడా షర్ట్స్ అండ్ ఇలా కుర్తా టైప్ షర్ట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇవేమో దుపట్టాస్ అన్నమాట. మన డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ దుపట్టాస్ కూడా ఉన్నాయి. ఇవి కూడా అంతే 150, 200 అలా చెప్పారు. రీజనబుల్ కాస్ట్ అనే అనిపించింది. కలెక్షన్ కూడా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇదేమో ఇంకొక స్టాల్లో ఇవి కూడా అంతే కాటన్ శారీస్. ఇవి కొంచెం తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. 500, 600 స్టార్టింగ్ రేంజ్ అనమాట. అండ్ ఇది కూడా అంతే, మన మెటీరియల్ని బట్టి కాస్ట్ ఎక్కువ అవుతూ ఉంది. అండ్ ఇవేమో నారాయణపేట్ హ్యాండ్లూమ్ శారీస్. ఇవి కాస్ట్ ఎంత చెప్పారో కరెక్ట్గా నాకు గుర్తులేదు, బట్ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. అండ్ ఇవేమో నైటీస్ అన్నమాట. ఇవి అరౌండ్ 300 నుంచి స్టార్టింగ్ ఉంది. 250, 300 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అన్నమాట నైటీస్. ఇవి కూడా అంతే కాటన్ నైటీస్. క్లాత్ అయితే చాలా బాగున్నాయి అండ్ వెరైటీస్ కూడా ఎక్కువే ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ ఇలా చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఎవ్రీథింగ్ ఫ్రమ్ 100, 150, 200 అలా. ఇక్కడేమో ప్లాజో టాప్స్ అండ్ ప్లాజో ప్యాంట్స్ అన్నీ ఉన్నాయి. అక్కడే కాస్ట్ కూడా ఉంది. అండ్ ఇవేమో ప్యాంట్స్. ఇవి జస్ట్ చూస్తున్నాం అన్నమాట మెటీరియల్ ఎలా ఉంది అని చెప్పి. ఈ స్టాల్లో ఏమో స్పెక్స్, పెన్సిల్స్, పెన్స్, ఎరేజర్, షార్ప్నర్, స్కూల్కి వెళ్ళే పిల్లలకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. చాలా క్యూట్ ఉన్నాయి. అంటే వెరైటీ ఆఫ్ థీమ్స్లో అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. ఇవి కూడా అంతే 20, 25 అలా ఉన్నాయి. ఇవన్నీ ఏమో షార్ప్నర్స్ అన్నమాట. ఎరేజర్స్, షార్ప్నర్స్ అవి. అండ్ పిల్లలు ఆడుకునే కార్లు అన్నీ ఉన్నాయి. ఇదేమో కలంకారీ ప్రింట్ శారీ. ఇదేమో 1800 చెప్పారు, బట్ క్వాలిటీ అంత అనిపించలేదు అనమాట. 1800 పెట్టేంత. అండ్ ఇదేమో గోరింటాకు పొడి, చీకాకాయ అన్నీ ఉన్నాయి. ఈ గోరింటాకు పొడి ఏమో పావు కిలో 150 రూపీస్ అని చెప్పారు.
అండ్ ఇవేమో మన పూసల చైన్లు అన్నమాట. ఇక్కడ మనకు కావాల్సిన పూసలు సెలెక్ట్ చేస్తే వాళ్ళు ఒక 15 మినిట్స్లో అల్లిచ్చేస్తున్నారు చైన్స్. అవి కూడా అంతే, బేస్డ్ ఆన్ మనం సెలెక్ట్ చేసుకున్న పూసలు అండ్ కలర్స్ మీద కాస్ట్ చెప్తున్నారనమాట. స్టార్టింగ్ ఏమో 150, 100 150-200 అలా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇవన్నీ ఏమో మన వుడెన్ కిచెన్కి సంబంధించినవన్నీ, వుడెన్ గెంటలు, కవ్వాలు, మజ్జిగ చిలికేవి అండ్ పప్పుగుత్తులు అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇదేమో ఇంకొక స్టాల్, పిల్లలు వాచెస్ అవి అండ్ బ్యాంగిల్స్, బాల్స్ అన్నీ ఉన్నాయి. మా రుత్తు ఇక్కడ బాల్స్ చూసి బాల్ కావాలి బాల్ కావాలి ఏడిస్తే ఈ స్టాల్కి వచ్చాము. బట్ ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. రుత్తు సైజ్ బ్యాంగిల్ అయితే మన గ్లాస్ బ్యాంగిల్స్ టైప్ అనమాట. సో ఈ గ్లాస్ బ్యాంగిల్స్ ఏమో 20 రూపీస్ అనమాట ఒక పేరు. ఈ గ్లాస్ బ్యాంగిల్స్ ఒక పేర్ వచ్చి 20 రూపీస్. మా రుత్తుకి అయితే 3 పేర్స్ కొన్నాము. అలా డిఫరెంట్ కలర్స్, చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఈ స్టాల్లో. ఇవేమో జెల్లీస్, వాటర్లో వేస్తే పెద్దవి అవుతాయి కదా, చిన్నప్పుడు చాలా ఆడుకునే వాళ్ళం వీటితో. ఎంతమంది గుర్తున్నాయి ఇవి. అండ్ ఇవేమో ఇయర్ రింగ్స్ అన్నమాట, స్టడ్స్. ఇవి కూడా అంతే, చిన్న స్టోన్ స్టడ్స్ లాగా వస్తాయి. ఇవంతే, పేర్ 50 రూపీస్కి 3 పేర్స్ అన్నమాట. ఈ స్టాల్లో ఏమో మన కిచెన్కి సంబంధించినవన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. కాస్ట్ ఏమో చాలా తక్కువకి దొరుకుతున్నాయి. ఇవేమో ఇక్కడ ఈ ప్లేస్లో ఉండేవేమో ఏది తీసుకున్న 10 రూపీస్. ఇవేమో మన ధ్వజస్తంభం దగ్గర అక్కడ వేసుకునే చిన్న చిన్న ముగ్గులకి వేసుకునే డబ్బా. ఆ డబ్బాలో జస్ట్ ముగ్గు పిండి పోసుకొని అలా పెట్టేస్తే చిన్న ముగ్గు వస్తుంది. ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ ఏమో ఏది తీసుకున్నా 10 రూపీస్ అన్నమాట. అండ్ ఇటు సైడ్ కింద ట్రేస్లో ఉండేవి కూడా అంతే, ఏది తీసుకున్నా 20 రూపీస్. అండ్ ఈ రబ్బర్ బ్యాండ్స్ కూడా అంతే, ఏది తీసుకున్న 20 రూపాయలే అన్నమాట. సో నేను ఫస్ట్ స్టాల్లో చూసిన రబ్బర్ బ్యాండ్స్ ఏమో ఈ కంపేర్ చేస్తే ఈ స్టాల్లో కొంచెం కాస్ట్ తక్కువ అనిపించింది. ఈ స్టాల్లో ఏమో ఏది తీసుకున్న 20 రూపీస్ అన్నమాట. ఇక్కడ మన డ్రై ఫ్రూట్స్ అండ్ మన మసాలాలు ఏ కావాల్సిన దొరుకుతున్నాయి అన్నమాట. ఇదేమో ఈ శంకులు అండ్ ఇలా అంటే మన పూజ గదిలో పెట్టుకోవాల్సినవి ఏమైనా కావాలంటే ఇక్కడ దొరుకుతున్నాయి. ఇది ఏది తీసుకున్న 10 రూపీస్. ఇదేమో క్యాస్ట్ ఐరన్ అన్నమాట. ఇక్కడ అంతే, ఈ ప్యాన్స్ ఇవన్నీ ఏమో 1600 పడుతున్నాయి. అండ్ ఈ రుత్తు ఏమో అక్కడ పక్కన బబుల్ గన్ చూసింది, సో అది కావాలని ఏడుస్తుంది. అండ్ ఈ చైన్స్ ఏమో 180 రూపీస్, 220 రూపీస్ అలా డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయి అన్నమాట.
ఇక్కడ కూడా అంతే, ఇలా పర్ల్ స్టోన్స్ లాగా చాలా రకాల బీడ్స్ దొరుకుతున్నాయి. జస్ట్ బీడ్స్ తీసుకొని మన చైన్స్కి ఇలాంటి కావాల్సిన తీసుకోవచ్చు. అండ్ ఈ సిల్వర్ చైన్స్ ఏమో 120 రూపీస్ ఒక్కొక్కటి. ఈ నెక్లెస్ లాంటి చైన్స్ ఏమో 250 రూపీస్ చెప్పారు. ఇవి చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవేమో. అండ్ ఇక్కడ ఇంకొక స్టాల్కి వచ్చాము. ఇక్కడ అంతే సేమ్ ఇయర్ రింగ్స్, క్లిప్స్, హెయిర్ బెన్స్ అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట. కాస్ట్ కూడా అంతే, స్టార్టింగ్ ఫ్రమ్ 20 రూపీస్ టు 200 దాకా అవైలబుల్ ఉన్నాయి. ఈ బ్యాంగిల్ లాంటి బ్రేస్లెట్ ఏమో 250 రూపీస్ అన్నమాట. ఈ బ్లాక్ కలర్దేమో 250 రూపీస్. అండ్ ఇలా ఈ గోల్డ్ కలర్దేమో 300, అలా డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి. సైడ్ స్టాల్స్ అన్నీ అయిపోయాక ఇక్కడ ఒక చిన్న పార్క్ ఏరియా లాగా ఉందన్నమాట. ఇక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఇంకొక సైడ్ ఏమో ఇక్కడ ఇంకొకటి పెద్ద స్టాల్ ఉంది. ఇక్కడ అంతే సేమ్ హెయిర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అవే ఉన్నాయి. సో మేము అక్కడికైతే వెళ్ళలేదు. అండ్ ఇక్కడ ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం తిరిగేసాక ఒక కప్పు టీ తాగేసి, అండ్ అక్కడ ఒక పార్క్ ఉందని చెప్పే కదా, ఆ పార్క్లో మరుత్తు బాల్ ఆడాలి అంటుంటే కాసేపు మరుత్తుతో బాల్ ఆడేసుకున్నాము. సో చూసేసారు కదా ఇవాళ మా షాపింగ్ వ్లాగ్. ఇవాళకి ఈ వ్లాగ్ ఇంతే. సో ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మా సంక్రాంతి సిరీస్ వ్లాగ్స్ వచ్చేస్తాయి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.